పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన పార్టీ నాయకుడు పొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ముఖ్య అతిథిగా నాయకర్, టీడీపీ ఇన్ఛార్జి రామరాజులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరయ్యారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాయకర్ అన్నారు. క్రికెట్ ఆడినటువంటి ఈ 32 టీమ్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే ఫైనల్ మ్యాచ్ నేను చూడలేకపోయినా లాస్ట్లో వచ్చాను నేను. రెండు టీమ్స్, బోత్ టీమ్స్కి కూడా విన్నర్స్ అవ్వచ్చు లేకపోతే రన్నర్స్ అవ్వచ్చు, మరి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను. అంటే స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే గెలిపోవడం సహజమే. అంటే ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఇంకో టోర్నమెంట్లో గెలవచ్చు. మీరు అదే స్పోర్టివ్ తోటి మీరు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడైనా సరే టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి మరి మీరందరూ కూడా విన్నర్స్గా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి, మీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం మన బిజీ షెడ్యూల్ అవడం వల్ల కొంత స్పోర్ట్స్ మనం దూరంగా అవుతున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ చక్కటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి యువతలో కూడా ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా మరి కార్యక్రమం మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా.